ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మార్చి 8వ తేదీ 2026 శిలువ శ్రమల ధ్యానములలో 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిలువ వాక్య వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపముగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము. కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనందరికీ దేవుని ఆరాధించు స్థలము మందిరమే, పరిశుద్ధ స్థలమై ఉన్నది. దేవాలయంలో ప్రవేశించాలంటే మనకు ధైర్యం ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకనగా నిజమైన పాపభీతి గలవాడు ఈ పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి సరిపోతానా అని యోచిస్తాడు. అదే శిలువనాథుడైన యేసుక్రీస్తుకు కావలసిన పశ్చాత్తాపం. అట్టి పశ్చాత్తాపం ఇది దేవుని నమ్ముకున్న మనలో కొందరికి మాత్రమే ఉంటుంది. ఇతరులైతే యేసుక్రీస్తు నామమున రక్షణ పొందలేకపోయినాము, మేము ఆయనను ఆరాధించడానికి ప్రార్థించడానికి సరిపోని వారము అని అనుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడని మనకు బహిరంగముగా కనబడుతూనే ఉంటుంది. ఆయన రక్తం వలన పాపక్షమాపణ పొందిన మనము కూడా దేవుని పరిశుద్ధ ఆలయ స్థలములలో ప్రవేశించుటకు దేవుడు ఇచ్చే ధైర్యం కలిగి ఉండాలి. అట్టి ధైర్యం ద్వారా ఆయన యందు భయభక్తులు, ఆయన శరీర రక్తములలో పాల్గొనే ధన్యతను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ స్థలములో నుంచి మా వైపే చూచుచు మా హృదయాంతరంగములను ఎరిగిన మా క్రీస్తు ప్రభువా, నేడు శిలువ ధ్యానములలో 3వ ఆదివారం నీ దేవాలయంలోనికి నీ బల్ల యొద్దకు రానిచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ధైర్యము నీవు మాకు దయచేసి నీవు తోడై ఉండి ప్రభావితమైన నీ నామం పేరట ప్రార్థించుకుంటూ ఫలాలను అందుకునే శక్తిని మాకు దయచేయము. ఈ శిలువ ధ్యానములలో నిన్ను కనపరిచే విధంగా రానున్న రోజులంతా నీ యొక్క శిలువైన ధ్యానించగల శక్తిని మాకెల్లరకు దయచేయము. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని అయిన వారిని స్వస్థపరచుము. వారికి శక్తినిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులు పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున ఆయన ఇచ్చే రక్త ధైర్యంతో ఆరాధించుచు స్తుతించుచు మేళ్లను నూరంతలుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా